వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. అసలు ఉగాది అంటేనే కొత్త ప్రారంభం, కొత్త నాంది అండ్ కొత్త పనులు. అండ్ మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా పనులు ఉగాదిలోనే స్టార్ట్ చేసాం. అండ్ కూడా ఉగాది అంటే ఒక బ్యూటిఫుల్ స్టార్ట్ అనే చెప్పాలి అందరికీ. ఈ రోజు అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ నేను ఈ రోజు డే స్టార్ట్ చేయడం ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఈ రోజు మేము పొద్దున్న లేచాం అండ్ థింగ్స్ అన్నింటినీ సెట్ చేసుకున్నాం. అండ్ ఈ పచ్చడి చేయాలని కూడా ప్రిపేర్ అవుతున్నాం. సో ఎలా చేస్తాం, ఏం చేస్తాం అన్నది ఈ వీడియో. అండ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చిన్నప్పుడు మేమైతే ఈ మామిడాకులు తెచ్చుకోవాలన్నా లేదా మ్యాంగోస్ తెచ్చుకోవాలన్నా కూడా మేమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకొని తెచ్చుకోగలం, తెచ్చేవాళ్ళం కూడా. బట్ ఈ రోజుల్లో ఎవరు అలా చేయట్లేదు మోస్ట్లీ. ఎందుకంటే ఇన్స్టామార్ట్లోనో లేదా బ్లింకిట్లోనో ఆర్డర్ పెడితే మనకి మామిడాకులు వస్తున్నాయి, మ్యాంగో దొరికేస్తుంది అండ్ మ్యాంగో పువ్వు కూడా దొరుకుతుంది. సో ఇట్ వాజ్ సో డిఫరెంట్ అండ్ చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ స్టార్ట్ ద వీడియో. మా ఇంటి పక్కన ఉన్న ఈ మామిడి చెట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని మామిడాకులు ఒకే చెట్టుకి ఇలా వేలాడటం. అసలు ఉగాది అంటేనే పచ్చదనం, పచ్చటి ఆకులు, పచ్చని పళ్ళు. ఇంకా మేమైతే ఉగాది పచ్చడి చేయడానికి అయితే రెడీ అయిపోయాము. కొబ్బరికాయ, అట్టిపళ్ళు అండ్ ఈ కొత్త బెల్లాన్ని కూడా మేము ఈ పచ్చడి చేయడానికి అయితే యూస్ చేస్తున్నాం. అండ్ ఈ దీపం ఆయిల్ అండ్ ఇంకా ఈ మామిడికాయ కూడా మేము యూస్ చేస్తున్నాము. అండ్ పువ్వులు యాజ్ యూజువల్గా దేవుడు పెడతాం కాబట్టి పువ్వులు కూడా మేము యూస్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడి గదిని అయితే ఎక్కడైతే పటాలు పెడతామో ఆ ఏరియా అంతటిని నీట్గా క్లీన్గా శుభ్రం చేసుకుంటున్నాం వెట్ క్లాత్తో. సో ఆ తర్వాత ఒకటి పటాలను పెట్టి ఆ తర్వాత పువ్వులు అది పెడదాం అన్నది ఐడియా. సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత పటాలను అయితే ఈ పొడి బుడ్డితో తుడుచుకొని ఒక్కొక్క పటాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా అరేంజ్ చేసుకున్నాం. అండ్ ఇంక ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో వీటిని చామంతి పువ్వులు అంటారు. ఈ పువ్వులను కూడా ఒకటి నీట్గా పటాల దగ్గర అయితే చక్కగా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఏంటో తెలియదు కానీ ఈ పూజ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఏదో తెలియని ప్రశాంతత మనసులో అయితే కలుగుతుంది. మోస్ట్లీ అందరికి కూడా అలానే ఉంటుంది. అండ్ అందుకే దేవుడి దగ్గరికి మనం వెళ్తే కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పీస్ మైండ్, పీస్ థాట్స్ కూడా వస్తాయని చాలామంది అంటారు. అండ్ మొత్తం అంతా రెడీ అయిపోయాకైతే ఈ దేవుడి గది అయితే మేము పెట్టే దేవుని దీపం దగ్గర ప్లేస్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా రెడీ అయింది. ఇంకా ఈ దీపం వెలిగిద్దామని మేమైతే దీపాన్ని లిట్ చేసి ఇంకా దీపం ఆ ఏరియాలో సెంటర్లో పెట్టి నీట్గా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ యాజ్ యూజువల్గా మనకి అగరబత్తులు ఉండాలి కాబట్టి అగరబత్తులు కూడా పక్కనే పెట్టి మొత్తం దేవుళ్ళు అన్ని దేవుళ్ళకి కూడా ఒకేసారి దండం పెట్టుకున్నాం. ఇంకా మనం ఈ ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేయాలి కాబట్టి ముందుగా ఒక చింతపండుని అయితే ఒక బౌల్లో వేసుకొని కావాల్సినంత వాటర్ని అందులో వేసుకుని, ఎందుకంటే ఫస్ట్ నానబెట్టాలి కదా, నానబెట్టకపోతే అసలు ఆ గుజ్జు అనేది బయటికి రిలీజ్ అవ్వదు అండ్ అట్లానే అలా ఉండిపోతుంది. వేడి నీళ్ళు వేసుకుంటే కూడా ఇట్స్ గుడ్ అండ్ బెటర్. సో అది అయిపోయినాక ఒక మంచి వెండి గిన్నె అయితే నా దగ్గర ఉంది. ఆ వెండి గిన్నెలోని నేనైతే ఈ ఉగాది పచ్చడిని అంతటినీ కలుపుదాం అన్నది అనుకున్నాం మేమైతే. సో ఆ తర్వాత ఈ ప్లేట్లో అన్ని కప్స్లో ఒకటి పెట్టుకున్నాం. బెల్లం అని, మామిడి ముక్కలు అండ్ మామిడి ఆకు అండ్ అన్నింటిలో కూడా బౌల్లో చక్కగా ముందుగానే ఇందాక పెట్టుకున్న ఈ చింతపండు రసంలో ఈ కొంచెం బెల్లాన్ని, మామిడి ముక్కల్ని, ఈ మామిడి పువ్వుని కూడా అందులో యాడ్ చేసుకున్నాం. మేము ఈ ఫ్రూట్ని కూడా వాడాము. అదేంటంటే ఈ బనానాని చక్రాలుగా కట్ చేసుకొని ఆ చక్రాలను కూడా మేము ఇందులో యాడ్ చేసుకున్నాం. సో షడ్రుచులు కలిస్తేనే కదా ఉగాది అంటే. అలానే తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది అండ్ అన్నీ కూడా కలవాలి. అన్నీ కలిస్తేనే ఉగాది. మన లైఫ్లో కూడా చాలా మట్టుగా అన్ని సిచ్యువేషన్లో అన్నీ మనం ఫేస్ చేస్తాం. హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, బాధ ఉంటుంది, దిగులు ఉంటుంది, ఏమవుతాం అన్న ఒక భయం ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఈ ఉగాది పచ్చడికి రిజంబులెన్స్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఉగాది పచ్చడికి అయితే. ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఈ పచ్చడి. సో మన తెలుగు వాళ్ళకైతే అసలు ఉగాది పచ్చడి లేనిదే అసలు ఉగాది అనేది స్టార్ట్ అవ్వదు. సో అలా మేమైతే ఉగాది పచ్చడిని రెడీ చేసుకొని దేవుడికైతే ముందుగా నైవేద్యం పెట్టేస్తాము. ఎందుకంటే ముందు దేవుడిని పెట్టిన తర్వాతే మనం తినాలి కాబట్టి. సో ఆ తర్వాత అయితే మేము ఈ దేవుడికి ఉగాది అనేది తీసుకొని మేమైతే తిన్నాము. ఈలోపు మా బాబు డాడీ ఏం తింటున్నా నేను కూడా తింటా అని చెప్పడంతో వాడికి కూడా అది తినిపించాం. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దట్ ఈస్ ది end of this video. And I hope you like this video. If you really like this video, do like, share and subscribe to this YouTube channel Family Man Anil. Bye bye.